ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో కార్మికుల సేవలో పథకం అర్హులకు వర్తించలేదని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొలగట్ల సురేష్ అన్నారు. నెల్లూరు జేమ్స్ గార్డెన్లోని సిఐటియు కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరే పథకంలో లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదని సురేష్ అన్నారు. అలా కాకుండా ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లకు అందరికీ ఆటో సేవ పథకానికి అర్హులుగా గుర్తించాలన్నారు. లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి పథకం వర్తింపజేయాలని జిల్లా కార్యదర్శి మారుబోయిన రాజా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పెంచలయ్య, లక్ష్మీపతి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోలగట్ల సురేష్, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రెసిడెంట్. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో కార్మికుల సేవలో అనేటటువంటి పథకం ద్వారా ఈ జిల్లాలో 17,000 చిల్లర ఆటో కార్మికులకి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్ గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయల వంతున ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా ఈ జిల్లాలో దాదాపు 38,000 మంది ఆటో కార్మికులు ఓనర్ కమ్ డ్రైవర్లుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ యొక్క ఆటో సేవలు అనేటటువంటి పథకానికి అర్హులుగా ప్రకటించాలని చెప్పి, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ పథకం వాళ్ళకి వర్తించాలని చెప్పి ముందు నుంచి ఎమ్మెల్యేలకు కానీ అట్లాగే కలెక్టర్ గారికి కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పథకం బీపీఎల్ కార్డుని ఆధారంగా తీసుకొని బీపీఎల్ కార్డులో ఉండేటటువంటి సభ్యుల్లో ఏ ఒక్కరికైనా సరే, ఒకరికి రైతు భరోసా రావచ్చు, ఒకరికి వృద్ధాప్య పెన్షన్ రావచ్చు, అట్లాగే ఉండేటటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సేవా అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఏదో ఒక పథకానికి రేషన్ కార్డులో ఉండేవాళ్ళు ఎలిజిబిలిటీ అయితే మిగతా వాళ్ళందరూ కూడా మిగతా పథకాలకి ఎలిజిబిలిటీ లేకుండా ఉండేటటువంటి పద్ధతుల్లో ఈ యొక్క ఆటో కార్మికుల సేవలు అనేటటువంటి పథకం చాలామంది లబ్ధిదారులకి లబ్ధి చేకూర్చే విధంగా లేదు. అందుకని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈ వాహన సేవలు అనేటటువంటి ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. నిన్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆటో కార్మికుల సేవా పథకం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. కానీ నెల్లూరు జిల్లాలో సుమారు 38,000 ఆటోలు ఉంటే కేవలం 17,401 ఆటోకు మాత్రమే ఈ యొక్క సేవా పథకం అమలైంది. మిగిలిన ఆటో కార్మికుల పరిస్థితి ఏందని మేము అడుగుతా ఉన్నాం. ఓవైపు స్త్రీశక్తి పథకం ద్వారా ఆటో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ, కుటుంబాలు గడవక, పిల్లల చదువులు ఇబ్బంది పడుతూ, ఇంటికి అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోపక్క ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం 15,000 రూపాయలు అందక ఓవైపు బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 21 రద్దు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం ఆటో కార్మికులకి అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజుకి 1.5 సంవత్సరం పూర్తయినా కూడా ఆ యొక్క జీవో నెంబర్ 21 గానీ సంక్షేమ బోర్డు గానీ ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 13 లక్షల ఆటో కార్మికులు ఉంటే కేవలం 2,96,000 మందికే ఈ యొక్క పథకం అమలు చేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఓవైపు పొల్యూషన్ ఉండకూడదని చెప్పేసి బ్యాటరీ ఆటోలు ప్రభుత్వమే ఇస్తా ఉంది. బ్యాటరీ ఆటోలకి ఛార్జింగ్ పెట్టుకునే క్రమంలో 300 యూనిట్లు దాటితే ఆ యొక్క పథకంకి అనర్హుడు అని చెప్పేసి వాళ్లే ఆ పథకాన్ని ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరం. లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి ఈ వాహన మిత్ర అమలు చేయాలా. అదేవిధంగా ఫ్రీ బస్ వల్ల నష్టపోయాం కాబట్టి 30,000 రూపాయలు ఈ పథకం ద్వారా ప్రతి ఆటో కార్మికుడికి, లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి ఇవ్వాలని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో 1,00,000కు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స, కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స, రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు, చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి. డాక్టర్ ఓ గోపాలకృష్ణ, MS FACS USG, 3 హళ్ల కాంప్లెక్స్ వీధి, రైల్వే ట్రాక్ రోడ్, పొగతోట, నెల్లూరు.